హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ఐసెట్ 2024 సంబంధించి ర్యాంక్ వర్సెస్ కాలేజ్. మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఎలా అయితే తెలుసుకోండి. అలాగే ఈ విధంగా అయితే మీరైతే మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఎలా అయితే తెలుసుకొని మీ యొక్క ఆప్షన్స్ కింద అయితే ఈ యొక్క కాలేజెస్ అయితే పెట్టుకుంటే మీకైతే 100% అయితే సీట్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. టీఎస్ఐసెట్ నుంచి అయితే ఫుల్ గన్స్ అయితే నేనైతే ఇస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవుతుందండి. మీరు కాలేజీలో జాయిన్ అయినంత మటుకు అయితే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక మినిమం మన టాప్లో వెళ్తే మీకు వచ్చిన ఎంతైతే ర్యాంక్ అయితే వచ్చిందో ఆ యొక్క ర్యాంక్కి ఏ కాలేజ్ వచ్చిందో ఎలా అయితే ఈజీగా అయితే తెలుసుకొని మీ యొక్క ఆప్షన్స్ కింద అయితే పెట్టుకుంటే మీకైతే సీట్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. మీకు కౌన్సిలింగ్ వెబ్సైట్లోకి అయితే వచ్చిన తర్వాత మీరు కొంచెం కిందకైతే స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ టీఎస్ఐసెట్ 2023 ఫస్ట్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ అవుతుంది. దాని మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఎంతైతే ర్యాంక్ వచ్చిందో ఆ యొక్క ర్యాంక్ ప్రకారం మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఈ యొక్క పీడిఎఫ్ ద్వారా అయితే మీరైతే తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే టీఎస్ఐసెట్ 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ అంటే లాస్ట్ యొక్క ఫస్ట్ ఫేజ్ యొక్క లాస్ట్ ర్యాంక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ యొక్క లాస్ట్ ర్యాంక్స్ అనేది ఈ యొక్క కట్ ఆఫ్ అని చెప్పవచ్చు. మీరు ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన 2 పాయింట్స్ అయితే ఫస్ట్ వచ్చేసి మీకు ఏదైతే కాలేజ్కి ఇంట్రెస్ట్ ఉంటారో ఏదైతే పర్టికులర్ కాలేజ్కి వెళ్దాం అనుకుంటారో ఆ యొక్క కాలేజీలో మీ క్యాస్ట్ మీకు వచ్చిన ర్యాంక్కి మీ క్యాస్ట్కి ఆ యొక్క కాలేజీలో మీకు అనే సీట్ అనేది వచ్చిందో రాలో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేసి మీకనే ఆ యొక్క కాలేజీలో సీట్ అనేది రాకపోతే సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు వచ్చిన ర్యాంక్కి మీ క్యాస్ట్ కింద ఏ కాలేజెస్ ఉన్నాయి బెటర్ కాలేజెస్ అవి అయితే దీని ప్రకారం అయితే మీరైతే ఒక లిస్ట్ అయితే చేసుకోండి. కంపల్సరీ మీరైతే ఈ యొక్క ర్యాంకు మీ క్యాస్ట్ అయితే చూసుకొని ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక కాలేజ్ పర్టికులర్ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ అయితే చూసుకున్నట్టయితే ఇక్కడ అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంది. ANRK ఇక్కడ అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఈ యొక్క కాలేజ్ అనేది కోదాట్లో అయితే ఉంది. ఇక్కడ MBA అనేది అయితే కోర్స్ అయితే ఉంది. ఈ యొక్క కోర్స్ అనేది ఇక్కడ ఓసీ బాయ్స్ గర్ల్స్ BCA BCB అలా ఇట్లా అన్ని క్యాస్ట్ అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. ఆ యొక్క కాలేజీలో మీరు ఏదైతే క్యాస్ట్ అయితే ఉందో ఆ యొక్క క్యాస్ట్ కింద మీకు ఆ యొక్క కాలేజీలో లాస్ట్ ర్యాంక్ ఎప్పుడో చూసుకోండి. ఇక్కడ చూసినట్టయితే ఓసీ బాయ్స్ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి అనురాగ్ కాలేజీలో 30,991. ఇక్కడ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి ఈ ర్యాంక్ అంటే తక్కువ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క కాలేజ్కి అయితే వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ BCB బాయ్స్ చూసుకున్నట్టయితే లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 48,749. ఇలా మీ యొక్క ఏదైతే ర్యాంకు మీ యొక్క క్యాస్ట్ అయితే చూసుకొని ఏ కాలేజీలో మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉందో ఈ విధంగా అయితే ఈ యొక్క PDF ద్వారా అయితే మీరైతే చూసుకొని మీరైతే ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేసుకోండి. మీకు ఎంతైతే ర్యాంక్ వచ్చినా మీకు ఎక్కువ కాలేజ్ నెంబర్ ఆఫ్ కాలేజ్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అనేది తెచ్చుకోవాలి. ఎందుకంటే సెకండ్ ఫేజ్ అనేది రావడానికి అయితే చాలా హార్డ్గా అయితే ఉంటుంది. మీరు ఎంతైనా ఫస్ట్ ఫేజ్లో అనేది సీట్ అనేది రావడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ ఆఫ్ కాలేజ్ ఒక లిమిటెడ్ కాలేజ్ అయితే పెట్టడానికి అయితే ఎటువంటి ఆప్షన్ అయితే లేదు. మీరు అన్లిమిటెడ్ కాలేజ్ అయితే మీరు 100 కాలేజ్ ఉంటే 100 కాలేజ్ అని మీరైతే ఈ యొక్క ఆప్షన్స్ కింద అయితే పెట్టచ్చు. మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది గాయ్స్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మంచి కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.